సంగీతం శ్రీనివాసరావు తీసిన ఈ సినిమా నువ్వు చూడలేదంటే ఒక మంచి సినిమా మిస్ అయినట్టు. సినిమాలో ఒక చిన్న ఊరు, ఒక కోల్డ్ మైన్, ఒక చెట్టు, ఈ మూడింటి చుట్టే సినిమా తిరుగుతూ ఉంటుంది. సినిమా నాకు స్టార్టింగ్లో చూసిన ఫ్రేమ్స్ వైడ్ యాంగిల్లో ఉంటాయి కొన్ని, అవి చాలా సినిమాటిక్గా కనిపించాయి నాకు. అంటే ఒక హాలీవుడ్ థీమ్ చూస్తున్న ఫీల్ వచ్చింది నాకు. కథ చిన్నగా ఉన్నా కూడా కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉంది. అంటే తీసిన విధానం చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ స్టోరీ బిల్డింగ్లో వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది మూవీ. మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒక యూనిక్ ఫిలిం చూస్తున్న ఫీల్ వస్తుంది మీకు. ఈ ఏజ్లో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం, తీసిన కాన్సెప్ట్ని మనం యాక్సెప్ట్ చేయడం చిన్న విషయం కాదు, ఎస్పెషల్లీ డైరెక్టర్. నేను ఈ మూవీ టైటిల్ చూసినప్పుడు సంగీతం అంటే నేను ఆయన పేర్ల నుంచే అనుకున్నా, కానీ అసలు మూవీ కాన్సెప్టే ఇదని మూవీ చూసిన తర్వాత అర్థమైంది నాకు. మూవీలో నాకు బాగా నచ్చింది మాటలు చాలా బాగా నచ్చినాయి నాకు, అండ్ రైటింగ్ చాలా బాగుంది, డైరెక్షన్ ఇంకా చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి టోటల్ సోల్ వచ్చేసి మన డిఎస్పి మ్యూజిక్. ఎండ్ క్లైమాక్స్లో కొడతాడు, మామూలుగా కొట్టాడు, చాలా నీట్ అండ్ క్లీన్గా. చాలా రోజుల తర్వాత అలాంటి మ్యూజిక్ ఉంది నేను. అండ్ ఈ కాన్సెప్ట్కి తగిన బీజిఎం అది. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఇంత బాగుంటుందా అని. యాక్చువల్లీ నేను ఇది థియేటర్లో చూడాలి, బట్ కుదరలేదు, పోలేదు. ఓటీటీకి వచ్చిన తర్వాత చూసా. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీరు ఒక యూనిక్ కాన్సెప్ట్ చూడాలి, నాకు ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీల్ రావాలనుకుంటే సంగీతం ఈ మూవీ ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఈ మూవీలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.